జగన్ మావిగన్ వ్యాఖ్యలకు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున వర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని జగన్ కు ఆనాడే చెప్పానన్నారు. అయితే అప్పుడు వినని జగన్ ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్పితే జగన్ ఏం చేశారని బాలినేని ఎద్దేవా చేశారు. పార్టీని అభివృద్ధి చేయడం జగన్ కు చేత కావటం లేదన్నారు. ఈ మావిగన్ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్లోనే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ బీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణ కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలి. ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని. ఇది అక్కడ నాగార్జున పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగారిని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగారిని అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు, అంతే కదా. ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కదా, చెప్పమనండి. ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి. ఎన్నిసార్లు చెప్పినాను అని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ సీఎం సీట్లో కూర్చుంటే మైండ్ చేంజ్ అయిపోద్దాం ఎవరికన్నా, నాకేదో డౌట్ ఉంది. అంటే పొగడతా ఉండాలి వాళ్ళని. మరి అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఏం జరగలేదంటే అప్పుడు ఏం జరిగింది, కేవలం బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే మావగన్ అనేది మళ్ళీ మచిలీపట్నం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అదే అప్పుడే ఎందుకు చేయకూడదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?